నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. పేద ప్రజల గుండె చప్పుడు, ప్రజా నాయకుడు, పెద్ద ఆయనగా పిలిపించుకున్న మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రయ్యుడు బడుగు బలహీన వర్గాల ఆశకిరణం అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు, రాయచోటి నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు. బుధవారం రాయచోటి రూరల్ మండలం సిబ్యాల గ్రామం ఓదివేడు బలిజపల్లెలో స్వర్గీయ సుగవాసి పాలకొండ్రాయుడు సంస్మరణ సభను స్థానిక ప్రజలు, నాయకులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బలిజపల్లె ప్రజల ఆహ్వానం మేరకు హాజరైన ప్రసాద్ బాబు స్థానిక ప్రజలతో కలిసి స్వర్గీయ మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాయచోటి నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పెద్దయిన పాలకొండ్రాయుడు రాజకీయంగా, ఆర్థికంగా అండగా నిలిచారన్నారు. జ్యోతి ప్రజ్వలన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. దాన్ని ఏం తప్పేం లేదు. పార్టీ మిమ్మల్ని ఆదరించింది, మీకు రాయచోటి నియోజకవర్గం టికెట్ ఇచ్చింది, మిమ్మల్ని ప్రోత్సహించింది. మీకు ఆ రోజు మేము మనస్ఫూర్తిగా, మా నాన్న గాని నేను గాని మనస్ఫూర్తిగా రాయచోటి నియోజకవర్గంలో పనిచేశాం. అయినా కూడా మీరు ఈరోజు మమ్మల్ని నాన్నను కూడా విమర్శించారు. అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. మమ్మల్ని మీ బాబులే ఏం చేసుకోలేకపోయారు, మీరేం చేస్తారు అని మాట్లాడుతున్నారు. మా బాబులు ఏం చేశారో, ఏం చేయలేదో అందరికీ తెలుసు. ఎవరన్నా మీ ఇళ్లలో పెద్దోళ్ళు ఉంటే అడిగి కనుక్కోండి. పాల్గొన్నాడు గారు ఏం చేశారు, ఎలా పార్టీ కోసం కష్టపడ్డాడు. మేము ఎప్పుడు స్వలాభం కోసం పాటుపడలేదు. మా స్వార్థం మేము చూసుకోలేదు. పార్టీ ఏం ఆదేశిస్తే అదే చేశాం. 2014లో మాకు టికెట్ ఇవ్వలేదని మేము పక్కకు పోలేదు. 2019లో మాకు టికెట్ ఇవ్వలేదని మేము పక్కకు పోలేదు. 2020 నాకు వ్యక్తిగతంగా నాకు టికెట్ ఇవ్వకపోయినా కూడా నేను పనిచేశాను. మీకు ఎలా పనిచేశానో, మీరు గెలిచిన తర్వాత, మినిస్టర్లు అయిన తర్వాత కూడా మిమ్మల్ని ఎలా గౌరవించానో మీ చుట్టూ ఉన్న కార్యకర్తలకు అందరికీ తెలుసు. మాకు మా నాన్న పాలకొండ్రాయుడు గారు నేర్పించింది ఒక్కటే, మనం కష్టపడదాం. పార్టీ అధిష్టానం కానీ, ఆ దేవుడు కానీ సహకరించేంత వరకు మీరు అదే దారిలో నడవండి. ఎవరో రాజకీయంగా ఎదిగిపోయినారు అని నేను కుళ్ళుకుండే వ్యక్తిని కాదు, ఇంకా సంతోషపడే వ్యక్తిని. మీరు ఏదైనా చేయొచ్చు. ఆ రోజు అందరూ 24లో అందరితో పాటు మేము నమ్మాం, మేము ఓటేశాం. ఈ రోజు నేను అట్లా కాకుండా ఇట్లా ఉండింటే బాగుండు, నేను ఇట్లయితే ఏ ఊరు ఎలా మారినా భయపడే ప్రసక్తి ఏమి ఉండదు ఇక్కడ. ఎందుకంటే మేము ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళం. నేనేదో పాలకొండ్రాయుడు కొడుగ్గా, ఎమ్మెల్యే కొడుగ్గా, ఎంపీ కొడుగ్గా నేను అధికారం చలాయించాలని వచ్చిన వ్యక్తిని కాదు. చాలా కింది స్థాయి నుంచి ఈ రోజు ఒక చిన్న గ్రామంలో 50 ఇండ్లు ఉండే పల్లెలో ఒక సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. సంస్మరణ సభే కాదు, నా రాజకీయ ఉద్దేశం మీకు తెలియజేయాలనే దానితో ఏర్పాటు చేసిన సభ కూడా ఇది. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో రకాలుగా మోసపోతుంటారు. అలాగే నేను కూడా ఈ రోజు పరిస్థితి చూసి నేను ఏ రోజు స్వార్థం ఆలోచించలేదు. నువ్వు కష్టపడ్డావు, నువ్వు టికెట్ తెచ్చుకున్నావు, నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు, మినిస్టర్ అయ్యావు. ఈ రోజు
నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నావు. పార్టీ కోవట్లు కుక్కర్లు ఉన్నాయి, పార్టీలో ఇళ్లలో నుంచి లాగి కొడతామని మాట్లాడుతున్నాం. నిజంగా నేను కోవట్టునా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తనా, తెలుగుదేశం పార్టీ నాయకుడు రాయచోటి ప్రజలందరికీ తెలుసు. మీరు మాట్లాడే ప్రతి మాటను ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. నేను ఏది ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదు. ఈ రోజు నేను నిజంగా చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ అధికారులు నాకు ఫోన్ చేసి దయచేసి సంయమనం పాటించి, ఏదో మా వల్ల గెలిచినామని మేము చెప్పడం లేదు, మేము డబ్బా కొట్టుకోవడం లేదు. అందరితో పాటు మేము తెలుగుదేశం పార్టీకి పనిచేశాం. పాలకొండ గారిని అభిమానించే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలి, రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలి, లోకేష్ బాబు గారిని మంచి స్థాయిలో చూడాలి, వాళ్ళ తెలుగుదేశం పార్టీ సేవలు పేద ప్రజలకు అందాలి అనే విధంగా మేము పని చేశాం. అంతే తప్ప మీకేదో చేయాలని కాదు. మేము పార్టీ మనుషులం, పార్టీకి సంబంధించిన వాళ్ళం, పార్టీ ఏం చెప్తే అది ఆచరించేటోళ్ళం. ఈ రోజు మీరు వ్యక్తిగతంగా మమ్మల్ని దూషిస్తున్నారు. మీకు విజ్ఞత, మీ విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, మేము తెలుగుదేశం పార్టీ ఒకడు బయట ఉన్నాడు, ఒకడు లోపల ఉన్నాడు అని మాట్లాడతారా? కడుపు కన్నం తింటున్నారా? నేను ఏ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నా, తెలుగుదేశం పార్టీ కోసం ఆర్మిషన్లు కృషి చేసా. ఎవరు ఎట్లా సొంత వర్గాలు తయారు చేసుకోవాలన్నా నేను ఏ రోజు ప్రోత్సహించలేదు. మనమంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం. తెలుగుదేశం పార్టీ ఏం చెప్తే అది. ఏ రోజన్నా మీరు గెలిచిన తర్వాత నేను మీ దగ్గరికి ప్రవర్తన ఎవరినన్నా చెప్పానా? ఏదన్నా గ్రామంలో సమస్య ఉన్నా, ఇట్లా మీటింగులు ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు పోండి, నన్ను పిలవలేదు. ఏ రోజన్నా రాయచోటి నియోజకవర్గంలో మీరు గెలిచిన తర్వాత ఇన్ని ప్రోగ్రామ్స్ తెలుగుదేశం పార్టీ జరిపి